హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్ పేపర్ నుంచి యూనిట్ 4లో 3 ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూసుకుంటున్నాం. ఈ 3 నేర్చుకుంటే మ్యాక్సిమం వీటిలో కన్ఫామ్గా ఒకటి రావచ్చు లేదా రెండైనా రావచ్చు అనమాట. సో 5 మార్క్స్వి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, షో దట్ f of x is equal to x sin 1 by x, x not equal to 0, f of x is equal to 0 when x is equal to 0 is continuous but not derivable at x equal to 0. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, f of x అనే ఫంక్షన్ ఇచ్చారు, అది కంటిన్యూస్ అవ్వాలి కానీ డెరివబుల్ అవ్వకూడదు అని చెప్పి అక్కడ x ఈక్వల్ టు 0 దగ్గర చెప్పారు. దాన్ని మనం ఇప్పుడు చూపించాలి. ఇప్పుడు గివెన్ ఫస్ట్ ఇచ్చింది తీసుకోవడం, ఏం తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ 1 by x అని ఇచ్చారు. ఫస్ట్ మనం కంటిన్యూస్ అని చూపించాలి కాబట్టి కంటిన్యూస్ కావాలంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ సైన్ 1 by x కాబట్టి అది రాసుకున్నాం. నెక్స్ట్ వీటిని డివైడెడ్గా రాసుకున్నాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 1 by x. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు 0 వచ్చింది. 0 ఇంటూ ఇదంతే రాసుకున్నాం. ఇప్పుడు 0 ఇంటూ సంథింగ్ ఎంత, 0 కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ అనుకున్నాం. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి అది కంటిన్యూస్ అయిపోయింది. సో దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు నాట్ డెరివబుల్ అని చూపించాలి కాబట్టి దాని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ కనుక్కున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారు మనకి ఫంక్షన్, ఎక్స్ సైన్ 1 by x అని ఇచ్చారు, మైనస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఏమనుకున్నాం, 0 అనుకున్నాం కాబట్టి 0 బై ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0 అనమాట. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ 0లు తీసేస్తే ఎక్స్ సైన్ 1 by x బై ఎక్స్, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే సైన్ 1 by x వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలన్నమాట. అప్పుడు సైన్ 1 by 0 అంటే నాట్ డిఫైన్, సైన్ 1 by x ఈజ్ నాట్ డిఫైన్ అనమాట. సో అది డెరివబుల్ అవ్వలేదు కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ డెరివబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయిపోయింది. సో ఇప్పుడు టోటల్గా మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారో అది లాస్ట్లో సొల్యూషన్గా రాయాలన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ బట్ నాట్ డెరివబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇది మ్యాక్సిమం రాయాలి, అంటే ఇది రాయకపోతే స్ట్రిక్ట్గా కరెక్షన్ చేస్తే మాత్రం ఈ స్టేట్మెంట్ రాయనందుకు కూడా ఒక మార్క్ తీసేస్తారనమాట. సో ఇది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ చూస్తే ఇది వెరిఫై రోల్స్ థీరం ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చి రోల్స్ థీరం ప్రకారం వెరిఫై చేయమన్నారు. ఇప్పుడు ఫస్ట్ మనం సొల్యూషన్ చూసుకుంటే గివెన్ ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాసుకున్నాము. నెక్స్ట్ కేస్ 1 మనకి ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి అది రాసుకున్నాం, ఎక్స్ క్యూబ్ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6. రోల్స్ థీరం అంటే ఏంటిది, కంటిన్యూస్ డెరివబుల్ రెండు అవ్వాలి కాబట్టి ఫస్ట్ కంటిన్యూస్ చూసుకుంటున్నాం. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఏ 1,3, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉండాలన్నమాట కన్ఫామ్గా. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 తీసుకుంటున్నాం. ఫస్ట్ది నెక్స్ట్ సెకండ్ది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 whole cube మైనస్ 6 ఇంటూ 1 whole square ప్లస్ 11 ఇంటూ 1 మైనస్ 6. ఇప్పుడు 1 మైనస్ 6 ప్లస్ 11 మైనస్ 6, ఇక్కడ ఈ మైనస్లు చూసుకుంటే మైనస్ 12, ప్లస్లో చూసుకుంటే ప్లస్ 12 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3 పెట్టినాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 whole cube మైనస్ 6 ఇంటూ 3 square ప్లస్ 11 ఇంటూ 3 మైనస్ 6. ఇప్పుడు 3 క్యూబ్ అంటే 3 3s are 9, 9 3s are 27 మైనస్ 6 ఇంటూ 3 3s are 9, 9 6s are 54 ప్లస్ 11 3s are 33 మైనస్ 6. ఈ మైనస్లో యాడ్ చేస్తే 60, ఈ ప్లస్లో యాడ్ చేస్తే 60 మైనస్ 60 0 వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 అయింది. సో అప్పుడు కంటిన్యూస్ అయిందనమాట ఎక్కడ 1,3 దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ డెరివబుల్ అవ్వాలి కాబట్టి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డెరివబుల్ అని 1,3 అని తీసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం, డెరివబుల్ కాబట్టి దాన్ని డెరివేటివ్ చేస్తున్నాం. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అయింది, ఎక్స్ క్యూబ్కి 3x² మైనస్ 6 ఇంటూ
ఎక్స్ స్క్వేర్కి 2x కాబట్టి 6 2 Z 12x రాసాం. నెక్స్ట్ 11 ఇంటూ ఎక్స్కి 1 కాబట్టి 1, కాన్స్టాంట్కి 0 కాబట్టి 0 వేసాం. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ 12x ప్లస్ 11. ఇప్పుడు బై రోల్స్ థియరం ప్రకారం ఏమొచ్చింది, దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు 1, 3. ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ ఉండాలి, పైన మాత్రం క్లోజ్డ్ ఇంటర్వల్ ఉండాలన్నమాట. సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లస్లో సి పెట్టుకోవాలి. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు రోల్స్ థియరం ప్రకారం ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అప్పుడు 3c² మైనస్ 12c ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ రావు కాబట్టి మనకి ఒక ఫార్ములా తెలుసు కదా ఇలా ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి. సో సి ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. ఇక్కడ మనకి ఏబిసి వాల్యూస్ ఇక్కడ కోఎఫిషియంట్స్ అనమాట. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఆ ఫార్ములా ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు 3e, b ఈజ్ ఈక్వల్ టు -12, c ఈజ్ ఈక్వల్ టు 11. ఈ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇప్పుడు -b అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఇప్పుడు -12 ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే -12 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 3, సి వాల్యూ 11. సో అదే సమ్ బై 2a అంటే 2 ఇంటూ 3. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 12 ప్లస్ 12² అంటే 144 మైనస్ 4 3 12, 12 11 132 బై 6 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ ఆర్ మైనస్ 144లోంచి 13 తీసేస్తే 12 కాబట్టి √12 బై 6 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ ఆర్ మైనస్ 12 ఎలా రాసుకోవచ్చు, 4 ఇంటూ 2గా రాసుకోవచ్చు బై 6. 4 అంటే ఏంటి 2² కాబట్టి రూట్ నుంచి బయటకు వస్తే 2√3 అయిపోతుంది ఇది. సో ఇక్కడ చూసుకుంటే 12 ప్లస్ ఆర్ మైనస్ 2√3 బై 6. ఇక్కడ 2తో క్యాన్సిలేషన్ చేస్తే 6 2s are 12, 6 ప్లస్ ఆర్ మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయి √3 వస్తుంది బై 3 బిలాంగ్స్ టు 1, 3. ఇక్కడ మాత్రం క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఆన్సర్ అయిపోయింది రోల్స్ థియరం ప్రకారం. అదే రోల్స్ థియరం ప్రకారము ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. వెరిఫై రోల్స్ థియరం ఇన్ ద a, b ఫర్ ద ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a హోల్ పవర్ m x మైనస్ b హోల్ పవర్ n వేర్ m, n బీయింగ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ ఇప్పుడు మనం ఇచ్చింది తీసుకోవాలి, గివెన్ f of x వాల్యూ తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు కేస్ 1 పెట్టుకొని కంటిన్యూస్ డెరివేబుల్ కాబట్టి రోల్స్ థియరంకి ఫస్ట్ కంటిన్యూస్ చేస్తున్నాం. f of x ఈజ్ ఈక్వల్ టు f of x ఈజ్ కంటిన్యూస్ ఆన్ a, b. సో ఫస్ట్ f of a పెట్టుకోవాలి. ఇప్పుడు a పెట్టినప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0 అయిపోయింది. నెక్స్ట్ f of b పెట్టుకున్నాం. ఇక్కడ కూడా b మైనస్ b 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి అయిపోయింది. ఇప్పుడు f of a వాల్యూ 0, f of b వాల్యూ 0 వచ్చింది కాబట్టి therefore f of a ఈజ్ ఈక్వల్ టు f of b అయింది. నెక్స్ట్ కేస్ 2 డెరివబుల్ ఆన్ a, b. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అనమాట. f of x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a హోల్ పవర్ m x మైనస్ b హోల్ పవర్ n. ఇక్కడ డెరివబుల్ కాబట్టి డెరివేటివ్ చేస్తున్నాం. అప్పుడు f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది, యూవి ఫార్ములా ఉంది. యూవి ఫార్ములా ఏంటిది, డెరివేటివ్ ఆఫ్ యూవి ఫార్ములా u డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v డెరివేటివ్ ఆఫ్ u. సో ఇది కాబట్టి దీని ప్రకారం మనం ఫస్ట్ యూని అంతే ఉంచుకొని వీకి డెరివేటివ్ చేస్తున్నాం. ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఎన్లా ఉంది. ఎక్స్ పవర్ ఎన్కి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ లోపల దానికి చేస్తే ఎక్స్కి 1 మైనస్ కాన్స్టాంట్కి 0 కాబట్టి 1 మైనస్ 0 ప్లస్ ఇప్పుడు వీని కాన్స్టాంట్గా ఉంచి యూకి డెరివేటివ్ చేయాలి. ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ యూకి డెరివేటివ్ చేస్తే ఇక్కడ కూడా ఎక్స్ పవర్ ఎన్లా ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 వచ్చింది. మళ్ళీ లోపల దానికి చేస్తే ఎక్స్కి 1 మైనస్ కాన్స్టాంట్కి 0 అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 కామన్ తీసాను అనమాట. అప్పుడు ఇక్కడ ఎం హోల్ పవర్ ఎం ఉంది కానీ -1 లేదు, అంటే డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన దాంట్లో నుంచి కామన్ తీస్తారు, అంటే ఇక్కడ డివైడ్ చేసినప్పుడు మల్టిప్లై కూడా చేయాలి కాబట్టి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎన్ రాసుకున్నాం. ఇక్కడ ఎన్ హోల్ పవర్ ఎన్ ఉంది కానీ n-1 లేదు, అంటే డివైడ్ చేసింది కూడా కామన్ తీశారు. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎం రాసాము. ఇప్పుడు నెక్స్ట్ బై రోల్స్ థియరం ప్రకారం ఏంటి, there exists C belongs to A, B such that
ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇప్పుడు ఎక్స్ ప్లస్లో సి పెట్టుకోవాలి. అప్పుడు సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఎన్ ప్లస్ సి మైనస్ బి ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని నుంచి మనం ఈ టర్మ్ని ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని ఇక్కడ ఇంటూలో ఉంది, రైట్ సైడ్కి పంపిస్తే డివైడ్ అయిపోయింది. అప్పుడు 0/ఎనీథింగ్ 0 కాబట్టి ఆ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, 0కి అయిపోతుంది. ఇప్పుడు సి మైనస్ ఏ ఇంటూ ఎన్ ప్లస్ సి మైనస్ బి ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ ఎన్ని లోపలికి మల్టిప్లై చేసాం. అప్పుడు సిఎన్ మైనస్ ఏఎన్ ఇక్కడ ఎంని లోపలికి మల్టిప్లై చేసాం ప్లస్ సిఎం మైనస్ బిఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి సిని కామన్ తీసాం. అప్పుడు సి ఇంటూ ఎం ప్లస్ ఎన్ మైనస్ నెక్స్ట్ మైనస్ ఏఎన్ మైనస్ బిఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్ని రైట్ సైడ్ పంపించాం. అప్పుడు సి ఇంటూ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ప్లస్ బిఎం. ఇప్పుడు మనకు కావాల్సిన సి వాల్యూ కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ప్లస్ బిఎం బై ఎం ప్లస్ ఎన్ బిలాంగ్స్ టు ఏ కామా బి. ఇక్కడ రోల్స్ థీరం, ఇక్కడ క్వశ్చన్లో రోల్స్ థీరం కాకుండా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అన్నా కానీ ఈ రోల్స్ థీరమే చేయాలన్నమాట. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 3 నుంచి ఒకటైనా రెండైనా ఖచ్చితంగా వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.